We want justice. We want justice. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంటనే గురుకుల ప్రిన్సిపల్ వెంటనే బాధిత కుటుంబానికి వెంటనే Justice. We want justice. Justice. Ravale. Collector Ravale. Collector. దానికి వెంటనే స్పందించాలి. సిరిసిల్ల కలెక్టర్ వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే Justice. We want justice. 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 నిన్న జరిగినటువంటి సంఘటన చిన్న బోనాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి సరిత అనే ఒక విద్యార్థిని నిన్న వాష్రూమ్కి వెళ్ళి రాగా ఒక కుక్క అనేది దాడి చేయడం జరిగింది. ఆ ఒక్క కడిచిన కుక్క చాలా వరకు కాలు తీసేయడం అమ్మాయికి విద్యార్థినికి చాలా విధంగా ఇబ్బంది కడుతుంది పిల్ల. దీన్ని స్పందించి వెంటనే ఈ యొక్క గురుకులలో ఉన్న మేడంని ప్రిన్సిపల్ మేడం వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎవరైతే వార్డెన్ ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ యొక్క జరుగుతున్న ఎన్నో రోజుల నుంచి ఇలా లోపల జరుగుతున్నాయి. దాన్ని ఏంటంటే బయటకు మనకి ఇంతవరకు తెలియనియలేరు. ఏంటంటే ఇది ఒక పెద్ద సంఘటన జరిగిన తర్వాత మనకి గురుకులలో ఏం జరుగుతుంది చిన్న బోనాలలో మనకు తెలిసింది. ఇలాంటి ఇంకా చాలా జరుగుతున్నాయి లోపల. ఈ మేడం చేస్తున్న అరచకాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మేడం ఏమేం చేస్తుందో కూడా ఇంకా మీకు రాబోయే ఇంకా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం మేము ముఖ్యంగా సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం వెంటనే ఈ ఒక బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక సంఘటన ఈ యొక్క గురుకుల పాఠశాల జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలో కూడా చాలా వరకు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల పాటు ఈ కుక్క అనేది లోపలికి ఎలా వచ్చింది అనేది ఇంతవరకు కూడా వీళ్ళు స్పందించిన మేడం అడిగినాక ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడంగా కూడా ఆ మేడమే స్వయంగా ఒప్పుకుంది. ఈ కుక్క అనేది గేట్ నుంచి వచ్చిందండి, గోడ దుంకి రాలేదండి, ఎక్కడి నుంచి గోడ పలగలే, గోడ దుంకి రాలేదు. ఈ కుక్క అనేది లోపల నుంచి మెయిన్ గేట్ నుంచి కుక్క అనేది లోపలికి వచ్చిందని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఇది కన్ఫర్మ్. ఈ మేడం వెంటనే సస్పెండ్ చేసి ఈ యొక్క సిబ్బంది ఫ్యాకల్టీ కూడా కనీసం కూడా పిల్లల్ని పట్టించుకుంటారు. కనీసం కూడా వసతి లేదు ఇలా గురుకుల పాఠశాలలో. చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలు. కనీసం తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లల్ని కలవడానికి సండే వచ్చినప్పుడు కూడా ఆ సండే కూడా కలిపియదు మేడం. ఎందుకంటే మీరు వెళ్ళి ఆర్సీఓ దగ్గర తెచ్చుకోండి, అలాగే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకోండి అని పిల్లలని పేరెంట్స్ ఇబ్బంది పెడుతుంది మేడము. ఈ మేడం చేసే చాలా పనులు, ఈ ఒక్క పని కాకుండా చాలా పనులు కూడా లోపల స్వయంగా టీచర్స్ కూడా మాతో చెప్పడం జరిగింది. ఈ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ మేడం ఏంటంటే నిర్లక్ష్యం వల్ల, ఈ మేడం ఒక గురుకుల పాఠశాల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క చిన్న బోనాల ఒక అమ్మాయికి ఇప్పుడు కుక్క కడవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ గురుకుల పాఠశాలలో. ప్రతిదానికి మేము ఏబీవీపీ పోరాటం చేస్తుంది. ఇంకోటి దీని మీద వెంటనే చర్య తీసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు చిన్న బోనాల గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల ముందు ఈరోజు ఏబీవీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే నిన్నటి రోజున బాధిత ఏదైతే విద్యార్థికి కుక్క కాటు వేయడం జరిగింది, అదేవిధంగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రిన్సిపల్ని, అదేవిధంగా ఎన్నో అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా, విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం బయటకి తీసుకురాకుండా ఆపేస్తున్న ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కావచ్చు లేదా ప్రిన్సిపల్ కావచ్చు ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతి చేస్తూ ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ఈ సందర్భంగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతోంది. భారత్ మాతా కీ.